హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీహా ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ పాలకూర మామిడికాయ పప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పప్పు ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను గ్లాసున్నర కందిపప్పుని, పావు గ్లాసు శనగపప్పుని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీనిలో తగినంత నీళ్లు పోసి దీనిలో కొంచెం పసుపు, పప్పు ఉడుకుతున్నప్పుడు పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు ఇప్పుడు పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న పాలకూరని ఒక కట్ట తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పుల్లటి మామిడికాయని తీసుకుని దానిపైన తొక్కనంతా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. సో అందుకని ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని పప్పునంతా ఒకసారి గరిటెతో మెదిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. దీంతోపాటు మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పాలకూరను కూడా దీనిలో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కారం 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. ఇందాక నేను ఒక 6 పచ్చిమిర్చి వేసుకున్నానండి. దీంతోపాటు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక అర గ్లాసుడు వాటర్ని యాడ్ చేసి గరిటెతో ఒకసారి కలిపేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ పప్పునంతా బాగా ఎనిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపుని యాడ్ చేసుకుందాం. మనం వేసే తాలింపుని బట్టే పప్పు టేస్ట్ అనేది ఇంకా రుచి పెరుగుతుందండి. సో ఇక్కడ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంతోపాటు ఒక 6 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసేయాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుంచుకున్నాం కదా, ఈ పప్పుని తాలింపులో వేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మామిడికాయలు అనేవి ఏ సీజన్లో దొరికినా కానీ సమ్మర్లో దొరికే మామిడికాయతో ఈ పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.